మొక్కలలో పోషణ. మనకు జీవరాశులన్నింటికి కూడా ఆహారం అవసరం కదా. అయితే పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఆహారంలోని అంశాలు. ఈ ఆహారంలోని అంశాలన్నీ కూడా మన శరీరానికి అవసరము. వీటినే పోషకాలు అని చెప్పి పిలుస్తారు. అయితే అన్ని జీవరాశులకు కూడా ఆహారం అనేది అవసరము. మొక్కలు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోగలవు కాబట్టి మానవులతో సహా జంతువులు ఆ పని చేయలేవు. అవి ఆహారాన్ని మొక్కల నుంచి కానీ, మొక్కలను ఆహారంగా తీసుకునే జంతువుల నుంచి కానీ పొందుతాయి కదా. ఈ విధంగా మొక్కలు మరియు మానవులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కలపై ఆధారపడతారు. మొక్కల్లో పోషణ అనేది ఎలా ఉంటుందంటే, మొక్కలు మాత్రమే నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలుగుతాయి. ఈ ముడి పదార్థాలు వాటి పరిసరాల్లోనే దొరుకుతాయి. నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలు ఇవి వాటి పరిసరాల్లోనే లభిస్తాయి. వీటిని ఉపయోగించుకొని మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ పోషకాలను తమ శరీరంలో నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న భాగాల మరమ్మతుకు మరియు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. పోషణ అనేది ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానాన్నే పోషణ అంటారు. అయితే జీవులు సరళ పదార్థాల నుంచి తమకు కావలసినటువంటి మొక్కల్లో పోషణ ఎలా ఉంటుందంటే, సరళ పదార్థాల నుంచి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. అందుచేత మొక్కలను స్వయం పోషకాలు అంటారు. జీవులు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి. వాటిని పరపోషకాలు అంటారు. అయితే కిరణజన్య సంయోగ క్రియ మొక్కల్లో ఆహారం తయారు చేయగలిగిన ప్రక్రియ. మొక్కలలో పత్రాలు మొక్కల ఆహార కర్మాగారాలు కావున ముడి పదార్థాలు అన్ని పత్రాలకి తప్పకుండా అక్కడికి చేరబడాలి. నేలలో ఉన్న నీరు, ఖనిజ లవణాలు వేళ్ల ద్వారా పీల్చుకోబడి పత్రాలకు రవాణా చేయబడతాయి. అయితే పత్రం యొక్క ఉపరితలంపై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలోనికి కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. ఈ రక్షక పత్రాలు రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. ఈ రంధ్రాలు అనేవి రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. ఇలాంటి రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటారు. కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడతాయి సూక్ష్మ రంధ్రాల ద్వారా. ఈ సూక్ష్మ రంధ్రాలు రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. ఈ రంధ్రాలనే పత్ర రంధ్రాలు అంటారు. అయితే వేరు, కాండం, కొమ్మలు మరియు పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల వంటి నాళాల వంటి వాటి ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా అవుతాయి. ఇవి పోషకాలను పత్రాలకు చేరవేయటం కోసం నిరంతరము మార్గాన్ని లేదా దారిని ఏర్పరుస్తాయి. మొక్కల్లో పదార్థాల రవాణా గురించి మనం చూసినట్లయితే ఎలా ఉంటుందంటే, మొక్కల్లో పోషణ విధానం ఎలా ఉంటుందంటే, పత్రాలు పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ శక్తి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుంచి ఆహారాన్ని తయారు చేయటంలో సహాయపడుతుంది. ఇది పత్రహరితం ఆకుపచ్చ వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉండి సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. మరియు కార్బన్ డైఆక్సైడ్ నీటి నుంచి ఆహారాన్ని తయారు చేసుకోవటంలో కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ అనేది జరుగుతుంది. దీన్నే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఉపయోగించుకొని సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పేసి పిలుస్తారు. ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది జరపటానికి పత్రహరితము, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అనేవి అవసరం, ఇంపార్టెంట్. ఇది భూమిపై జరిగే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. పత్రాల ద్వారా సౌరశక్తి గ్రహించబడే మొక్కల్లో ఆహారం అనేది ఎలా ఉంటుందంటే, సౌరశక్తి గ్రహించబడి మొక్కల్లో ఆహారం రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. ఇలా భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏంటి అంటే సూర్యుడు. భూమిపై గల సమస్త జీవరాశులకి అంతిమ శక్తి వనరు సూర్యుడు. అయితే కిరణజన్య సంయోగ క్రియ అనేది లేకపోతే అసలు ఆహారం అనేదే ఉండదు కదా. అన్ని జీవరాశుల మనుగడకు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కల చేత తయారు చేయబడిన ఆహారం పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి అన్ని జీవరాశుల మనుగడకు కూడా అత్యంత ఆవశ్యకమైన ఆక్సిజన్ వాయువు కూడా కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడే ఉత్పత్తి అవుతుంది. ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది లేకపోతే భూమి మీద మనుగడ అనేది అసాధ్యము. కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు
పత్రహరితం కలిగిన పత్రాల్లోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడానికి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. దీన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారనుకున్నాం కదా. అయితే ఈ కిరణజన్య సంయోగ క్రియను ఒక సమీకరణం ద్వారా ఇలా చెప్తారు: కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు సూర్యకాంతి సమక్షంలో పత్రహరితాన్ని ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ అనేవి విడుదలవుతాయి. పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఆక్సిజన్ అనేవి ఏర్పడతాయి. కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే పదార్థాలు. ఇది సమీకరణం. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు సూర్యకాంతి, పత్రహరితము, కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు అనేది విడుదలవుతుంది. అయితే పత్రాల్లో పిండి పదార్థం ఉనికి కిరణజన్య సంయోగక్రియ జరగటాన్ని నిర్ధారిస్తుంది. పిండి పదార్థం అనేది కూడా ఒక కార్బోహైడ్రేట్ పిండి పదార్థం అనేది కార్బోహైడ్రేట్. అయితే ఈ కిరణజన్య సంయోగ క్రియ ఉనికిని పత్రాల్లో జరిగింది, పిండి పదార్థం ఏర్పడింది అని తెలుసుకోవటానికి మనకి ఇక్కడ ఒక ప్రయోగం ఇస్తున్నారు. అదేంటి అంటే 2 కుండీల్లో పెరుగుతున్న ఒకే రకమైన మొక్కలను తీసుకుని ఒకదాన్ని చీకటి గదిలో లేదా నల్లని పెట్టె లోపల 72 గంటల సేపు ఉంచాలి. 72 గంటలు 3 రోజుల పాటు ఉంచాలి. ఒక చీకటి గదిలో ఒకదానిని 2 కుండీలను తీసుకొని ఒకదాన్ని చీకటి గదిలో లోపల ఒక 3 రోజుల పాటు ఉంచినట్లయితే, మరొక దాన్ని సూర్యకాంతి సమక్షంలో ఉంచినట్లయితే 2 మొక్కల్లో పత్రాలలో ఎట్లా ఉంటుందంటే అయోడిన్ పరీక్ష జరపాలి. ఈ 2 మొక్కల్ని కూడా చీకట్లో పెరిగిన కుండీలో ఉన్న మొక్క పత్రాన్ని, సూర్యకాంతి సమక్షంలో పెట్టిన మొక్క యొక్క పత్రాన్ని కానీ అయోడిన్ పరీక్ష ద్వారా చేసినట్లయితే ఈ అయోడిన్ పరీక్షగా నిర్వహించినట్లయితే ఆకుపచ్చగా లేక పత్రాల్లో కూడా పత్రహరితం అనేది గమనించినట్లయితే మనకు అయోడిన్ పరీక్షలో తెలుస్తుంది. ఆకుపచ్చగా లేదా పత్రాల్లో కూడా పత్రహరితం ఉంటుంది. ఆకుపచ్చగా లేని పత్రాల్లో కూడా పత్రహరితం అనేది ఉంటుంది. అధిక మొత్తంలో ఉండే ఎరుపు, గోధుమ మరియు ఇతర వర్ణాలు ఆకుపచ్చ రంగుని కప్పివేస్తాయి. ఆకుపచ్చ రంగు లేకపోయినప్పటికీ కూడా పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుపుతాయి. ఎందుకంటే ఎరుపు, గోధుమ రంగులు అనేవి ఆకుపచ్చ రంగుని కప్పివేస్తాయి, కానీ వాటిలో పత్రహరితం అనేది ఉంటుంది. ఈ పత్రాల్లో కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. అయితే చెరువుల ప్రాంతాల్లో కానీ మనం ఉన్న మొక్కలను పరిశీలించినట్లయితే ఆ ప్రాంతాల్లో ఆకులు ఎట్లా ఉంటాయి అంటే జిగటగా ఉన్నట్లు మనకి కనిపిస్తాయి కదా. దానికి కారణం ఏంటి అంటే శైవలాలు అనబడే జీవుల పెరుగుదల వల్ల అట్లాంటి జిగటగా మనకి ఆకులు పత్రాలు అనేవి కనిపిస్తాయి. ఈ శైవలాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఆకుపచ్చ రంగుని కలిగించే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. ఎందుకు శైవలాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయంటే అవి పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి శైవలాలు కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అయితే మొక్కలలో కార్బోహైడ్రేట్స్ కాక ఇతర ఆహార పదార్థాల సంశ్లేషణ జరుగుతుందా అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బోహైడ్రేట్స్ అనేవి ఏర్పడతాయి కదా. కార్బోహైడ్రేట్స్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులతో తయారవుతుంది. కార్బోహైడ్రేట్స్లో ఉండేటువంటి ఏంటి అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ అణువులతో కార్బోహైడ్రేట్ తయారవుతుంది కదా. ఇవి ఆహారంలోని ఇతర అంశాల్లో అయిన మాంసకృతులు, క్రొవ్వుల తయారీలో ఉపయోగపడతాయి. కానీ మాంసకృతులు కలిగి ఉన్న నత్రజనియుత పదార్థము మొక్కలు నత్రజనిని ఎక్కడి నుండి పొందుతాయి? మరి ఇవి మాంసకృతులు, క్రొవ్వుల తయారీలో ఉపయోగపడతాయి. ఏవి? కార్బోహైడ్రేట్స్ అనేవి. కానీ మాంసకృతులు నత్రజని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థ మొక్కలు నత్రజనిని ఎక్కడి నుంచి పొందుతాయి అంటే గాలిలో అధికంగా మొత్తంలో నత్రజని వాయువు అనేది ఉంటుంది. అయితే మొక్కలు ఈ గాలిలో ఉన్న నత్రజనిని ఈ రూపంలో ఉన్న నత్రజనిని శోషించుకోలేవు. ఇవి నేలలో వాయు రూపంలో నత్రజనిని మొక్కలు వినియోగించుకోదగిన రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేయగలిగే నిర్దిష్టమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. అవేంటి అంటే ఇలా విడుదలైన నత్రజని మొక్కలచే నీటితో పాటు శోషించబడుతుంది, కానీ డైరెక్ట్గా గాలిలో ఉన్న నత్రజనిని మొక్కలు శోషించుకోలేవు. నీటిలో కరిగి ఉన్న నత్రజనిని మాత్రమే మొక్కలు శోషించుకుంటాయి. అయితే నత్రజని అనేది అధికంగా ఎరువులను
నేలకు కలిపే రైతులు ఎక్కువగా నత్రజని ఎరువులను కలుపుతూ ఉండటం జరుగుతుంది. అయితే ఈ విధంగా మొక్కలు ఇతర అంశాలతో పాటు తమకు అవసరమైన నత్రజనిని పూరించుకుంటాయి. తర్వాత మొక్కలు మాంసకృతులు, క్రొవ్వులు వంటి వాటిని సంశ్లేషిస్తాయి. ఈ నత్రజని ద్వారా మాంసకృతులు, క్రొవ్వులు అనే వాటిని సంశ్లేషిస్తాయి, నత్రజనిని ఉపయోగించుకొని మొక్కలు. తర్వాత మొక్కల్లో ఇతర పోషకాలు ఏంటి అంటే పత్రహరితము లేని మొక్కలు కొన్ని ఉంటాయి. ఇవి ఆహారాన్ని సంశ్లేషించుకోలేవు. ఈ ఆహారాన్ని సంశ్లేషించుకోలేవు ఎందుకంటే వీటిలో పత్రహరితం అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయి. మొక్కలన్నీ కూడా పత్రహరితం కలిగి ఉంటాయి అని కాదు, కొన్ని మొక్కలు పత్రహరితం కలిగి ఉండవు. ఇలాంటి మొక్కలు ఆహారాన్ని సంశ్లేషించుకోవు, అంటే కిరణజన్య సంయోగక్రియ జరుపలేవు. ఇటువంటి మొక్కలు మానవులు ఇతర జంతువుల వలె ఇతర మొక్కలు ఉత్పత్తి చేసిన ఆహారంపై ఆధారపడతాయి. అవి కూడా పరపోషక విధానాన్ని ఉపయోగిస్తాయి. పసుపు రంగు గల తీగ లాంటి నిర్మాణాలు ఒక చెట్టు కాండం కొమ్మల చుట్టూ చుట్టుకొని ఉండటాన్ని మనం అప్పుడప్పుడు చూస్తాం కదా. అవేంటి అంటే కస్కుట, లేకపోతే బంగారు తీగ అనే మొక్క. ఈ మొక్క పత్రహరితం ఉండదు. ఇది ఏ మొక్కపై అయితే ఎగబ్రాకుతుందో ఆ మొక్క నుంచి చేయబడిన ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇది ఏ మొక్కపై పెరుగుతుందో దాన్ని అతిథేయి అంటారు. ఈ కస్కుట లేకపోతే బంగారు తీగ అనే పసుపు రంగులో ఉండే తీగ ఏ మొక్క మీద అయితే పెరుగుతుందో ఆ మొక్కను అతిథేయి అంటారు. ఇది అతిథేయి నుండి ఆహారాన్ని గ్రహిస్తుంది. అయితే ఇది అతిథేయి నుండి విలువైన పోషకాలకు అందకుండా చేస్తుంది. కావున దీన్ని పరాన్న జీవి అంటారు. అతిథేయికి అల్లుకొని విలువైన పోషకాలని మొక్కకి అందకుండా చేస్తాయి కాబట్టి దీన్ని పరాన్న జీవి అంటారు. అయితే కొన్ని మొక్కలు కీటకాలను పట్టుకొని జీర్ణం చేసుకునే మొక్కలు ఉంటాయి కదా. ఇటువంటి మొక్కలు ఆకుపచ్చ రంగులో లేదా ఇతర పదార్థాల్లోనూ ఉండవచ్చు. కూజ ఆకారం నిర్మాణం కలిగి ఉంటాయి. రూపాంతరం చెందిన పత్రం అది. కూజ ఆకారం కలిగిన నిర్మాణము ఇదేంటి అంటే రూపాంతరం చెందిన పత్రం అన్నమాట. ఈ పత్రము శీర్షము కూజ యొక్క నోరు లాగా తెరవబడి ఉంటుంది. మూతను ఇది తెరవగల మూతను ఏర్పరుస్తుంది. ఈ కూజ యొక్క నిర్మాణము, ఈ పత్రం శీర్షం ఎలా ఉంటుంది అంటే మూతలాగా ఉండి తెరవగల మూత లాంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుంటుంది. కూజ లోపల భాగంలో ఏంటి అంటే పైకి వంగి ఉన్న సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఏదైనా కీటకం కానీ లోపలికి ప్రవేశించిందనుకోండి, ఆ మూత మూసుకుపోయి కీటకం సన్నని వెంట్రుకల మధ్య చిక్కుకొని ఉంటుంది. కూజ నుంచి విడుదలైన జీర్ణక్రియ ఎంజైమ్లు కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఇలా కీటకాలను తినే మొక్కలనే కీటకాహార మొక్కలు అంటారు. ఇది నెపందిస్ మొక్క. కీటకాహార మొక్కకు ఉదాహరణ నెపందిస్. నెక్స్ట్ పూతికాహారులు. పూతికాహారులు అనేవి ఇవి మనం మార్కెట్లో పుట్టగొడుగులు, ఇవి మనం ప్యాకెట్లో అమ్మటము, వాటిని ఒక్కోసారి వర్షం పడినప్పుడు కుళ్ళిన ప్రదేశాల్లో కొన్ని కలప లేదా తడి మెత్తటి నేల మీద గొడుగులు లాంటి నిర్మాణాలను మనం చూస్తాం కదా. ఇవన్నీ కూడా పెరగటానికి ఏ విధమైన పోషకాలు కావాలి అంటే వాటికి పోషకాలు ఎక్కడి నుంచి గ్రహిస్తాయి అంటే ఇవి పుట్టగొడుగులు అనే నిర్మాణాలు ఇవి పోషకాలను ఎక్కడి నుంచి గ్రహిస్తాయి అంటే ఈ ఒక ప్రయోగం ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక రొట్టె ముక్కను తీసుకొని దానిని కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని తేమగా ఉండే ప్రదేశంలో 2-3 రోజులు కానీ ఉంచినట్లయితే దానిపైన మచ్చలు ఏర్పడటం మనం గమనిస్తాము. అయితే ఆ మచ్చలను సూక్ష్మదర్శిని కింద కానీ మనం పరిశీలించినట్లయితే ఒక నిర్మాణాలు ఈ నిర్మాణాలని శిలీంధ్రాలు అంటారు. ఇవి భిన్నమైన పోషణ విధానాన్ని అనుసరిస్తాయి. శిలీంధ్రాలు అనేవి ఇవి రొట్టె నుండి పోషకాలను శోషించుకుంటాయి. ఈ విధంగా చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుంచి జీవులు పోషకాలను తీసుకునే విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. ఈ పూతికాహార పోషణ విధానాన్ని ఉపయోగించుకునే మొక్కలను పూతికాహారులు అంటారు. పూతికాహార పోషణ విధానాన్ని అనుసరించే మొక్కల్ని పూతికాహారులు అంటారు. నెక్స్ట్ శిలీంధ్రాలు అనేవి పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, వెచ్చటి తేమ వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువులపైన పెరుగుతుంటాయి. వర్షాకాలంలో ఇవి చాలా వస్తువులను పాడు చేస్తాయి. శిలీంధ్రాలు వర్షాకాలంలో చాలా వస్తువులను పాడు చేస్తాయి. ఇవి శిలీంధ్రాలు పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, వెచ్చటి తేమ కలిగిన వాతావరణంలో పెరిగేవి ఏంటి అంటే
శిలీంధ్రాలు. ఇవి వస్తువులను పాడు చేస్తాయి. నెక్స్ట్, ఈ శిలీంధ్రాలు అనేవి పూతికాహార పోషణ విధానాన్ని అవలంబిస్తాయి. ఇవి తడిగా వెచ్చగా ఉన్న వస్తువులపై చేరినప్పుడు మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని పోషకాలను పంచుకుంటాయి. దీన్నే సహజీవనం అంటారు. ఇంకొక జీవనం ఏంటి అంటే సహజీవనం. 1-2 జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని పోషకాలను కూడా పంచుకుంటాయి. సహజీవనం అంటారు. ఈ సహజీవనానికి ఉదాహరణగా కొన్ని శిలీంధ్రాలు అనేవి ఇవి ఉదాహరణగా చెప్పవచ్చు. శిలీంధ్రాలు ఏంటంటే మొక్కల యొక్క వేర్లలో పెరుగుతుంటాయి. ఆ మొక్కకు శిలీంధ్రాలకు ఆహారాన్ని అందిస్తాయి. మొక్కలేమో శిలీంధ్రాలకు ఆహారాన్ని అందిస్తాయి. బదులుగా నీటిని, కొన్ని రకాలైన పోషకాలను నేల నుంచి గ్రహించి వాటి సహాయాన్ని తీసుకుంటాయి. ఉదాహరణకి ఏంటి అంటే లైకెన్లు అని పిలువబడే జీవుల్లో పత్రహరితం కలిగినటువంటి శైవలము ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం మరో భాగస్వామిగాను జీవిస్తుంటుంది. శిలీంధ్రం ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలానికి అందిస్తుంది. శిలీంధ్రము శైవలానికి అందిస్తుంది. బదులుగా శైవలము ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది. శిలీంధ్రమేమో ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలానికి అందిస్తే, దానికి బదులుగా శైవలం ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది. వీటినే లైకెన్లు అంటారు. ఇది సహజీవనానికి ఉదాహరణ. నెక్స్ట్, మొక్కలలో పోషణ ఏ విధంగా ఉంటుంది అంటే నేలలో పోషకాలు ఎలా భర్తీ చేయబడతాయి. మొక్కల్లో ఖనిజ లవణాలను, పోషకాలను నేల నుండి ఎలా గ్రహిస్తాయి అంటే ఇసుక నేలల్లో పోషకాల పరిమాణం క్రమేపీ తగ్గుతుంటుంది. మరియు రసాయన, సేంద్రియ ఎరువుల్లో నత్రజని, పొటాషియము, గంధకము మొదలైన మొక్కలకు పోషకాలు ఉంటాయి. నేల సారం పెరిగేందుకు ఏంటి అంటే ఈ పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. నత్రజని, పొటాషియము, గంధకము ఈ పోషకాలు ఎప్పటికప్పుడు తరిగిపోతూ ఉంటాయి. మొక్కలకు పోషకాలు పీల్చుకోవటం వల్ల ఇవి నేల సారం ఎప్పుడూ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు నేలకు అందిస్తూ ఉండాలి. ఇవి మనం మొక్కలకు అవసరమైన పోషకాలను పూరించగలిగితే మనం వాటిని చక్కగా పెంచుకోవచ్చు, ఆరోగ్యంగా కూడా ఉంటాయి. సాధారణంగా పంట మొక్కలు పోషకాలను తయారు చేసుకోవటానికి ఎక్కువ మొత్తంలో నత్రజనిని పీల్చుకుంటాయి. పంట మొక్కలకు పోషకాలను తయారు చేసుకోవటానికి ఎక్కువ శాతంలో ఉపయోగించుకునే పోషకం ఏంది అంటే నత్రజనిని ఎక్కువగా మొక్కలు పీల్చుకుంటాయి. పంట కోత తరువాత నేలలో నత్రజని అనేది లోపిస్తుంది. గాలిలో అధిక మొత్తంలో వాయు రూపంలో నత్రజని లభించినప్పటికీ దాన్ని డైరెక్ట్గా తీసుకోలేవని మనం ముందు చెప్పుకున్నాం కదా. దీనికి కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకున్నట్లు ఇవి వినియోగించుకోలేవు. కాబట్టి నత్రజని అనువైన రూపంలోకి కావాలి. రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోకి మారుస్తుంది. కానీ రైజోబియం బ్యాక్టీరియా సొంతగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. కాబట్టి సాధారణంగా ఇది కంది, బఠానీ, పెసలు, చిక్కుడు మరియు లెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్క వేర్లలో నివసిస్తూ వాటికి కావలసినటువంటి నత్రజనిని అందిస్తుంది. రైజోబియం బ్యాక్టీరియా అది కూడా డైరెక్ట్గా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఇది కంది, బఠానీ, పెసలు, చిక్కుడు వంటి లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన జీవుల్లో మొక్కల వేర్లలో నివసిస్తూ వాటికి కావలసిన నత్రజనిని అందిస్తుంది. బదులుగా మొక్కలు ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని ఈ రైజోబియం బ్యాక్టీరియాకి అందజేస్తాయి. కాబట్టి ఇది కూడా సహజీవనానికి ఉదాహరణ. ఇలాంటి జీవనాన్ని సహజీవనం అంటారు. ఈ రైజోబియం బ్యాక్టీరియా లెగ్యుమినేసి మొక్కల మీద ఆధారపడుతుంది. లెగ్యుమినేసి మొక్కలు దానికి ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని ఇస్తాయి. ఇవి బ్యాక్టీరియా మొక్కలకు నత్రజనిని అందజేస్తుంది. దీన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి పరస్పరము ఆహారాన్ని, ఆవాసాన్ని పంచుకుంటున్నాయి. కాబట్టి దీనిని సహజీవనము అంటారు. ఇది రైతులకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో పెరిగే నేలలో నత్రజని సంబంధిత ఎరువులను కలిపే అవసరం అనేది ఎక్కువగా ఉండదు. ఈ పప్పు ధాన్యాలకు చెందిన లెగ్యుమినేసి మొక్కల్లో ఈ నత్రజని స్థాపన అనేది రైజోబియం బ్యాక్టీరియా చేస్తుంది. కాబట్టి రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ మొక్కలు, జంతువుల్లో పోషణ అనేది మనం గమనించవచ్చు. అయితే
కీటకాలు చూసినట్లయితే కీటకాహార మొక్కలన్నీ కూడా పాక్షిక పరపోషకాలుగా వర్గీకరించవచ్చా అంటే మనము పాక్షిక పరపోషకాలు కీటకాహార మొక్కలు వర్గీకరించవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే జీవులన్నీ ఆహారాన్ని గ్రహిస్తాయి, వాటి శరీర పెరుగుదలకు మరియు నిర్వహణకు కావాల్సిన శక్తిని పొందటానికి ఉపయోగించుకుంటాయి ఆహారాన్ని. ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమకు కావలసిన ఆహార పదార్థాలను తామే తయారు చేసుకుంటాయి, వాటినే స్వయం పోషకాలు అంటారు. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు ఖనిజ లవణాలు వంటి సరళ రసాయనాలను ఉపయోగించుకొని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. పత్రహరితము, నీరు, కార్బన్ డైఆక్సైడ్, సూర్యకాంతి కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనటువంటి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ వంటి సంక్లిష్ట రసాయనాలు కిరణజన్య సంయోగక్రియకు కిరణజన్య సంయోగక్రియ యొక్క ఉత్పన్నాలు. సౌరశక్తి పత్రహరితం సహాయంతో పత్రాలలో ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన ఆమ్లజని వాయువును అన్ని జీవులు ఆక్సిజన్ వాయువును అన్ని జీవులు వాటి మనుగడ కోసం ఉపయోగించుకుంటాయి. శిలీంధ్రాలు చనిపోయిన కుళ్ళుతున్న పదార్థాల నుండి తమకు కావలసిన పోషకాలను గ్రహిస్తాయి. ఇవే పూతికాహారులు. శిలీంధ్రాలు పూతికాహారులు. కస్కుటా వంటి మొక్కలు పరపోషకాలు, అవి ఆహారాన్ని అతిదేయి మొక్క నుండి గ్రహిస్తాయి. కొన్ని రకాల మొక్కలు మరియు అన్ని జంతువులు తమ పోషణ కోసము మొక్కలపైన ఇతర జీవులపైన ఆధారపడతాయి, వాటిని పరపోషకాలు అంటారు.